జగన్ కు దిమ్మ తిరిగే ఫలితం రాబోతోంది. లీగల్ సెల్ సమ్మిట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో జగన్ కు దిమ్మ తిరిగే ఫలితం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కాస్త రావడంతో ఉన్మాదుల నుండి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ప్రజలంతా పండుగ చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే న్యాయమిత్ర అనే పేరుతో నెలకు 7,000 రూపాయలు జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. లా నేస్తం పేరుతో జగన్ కేవలం 2,670 మందికి గౌరవ వేతనం ఇవ్వడం జరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరొక 3,500 మంది దాకా పెంచుతామని భరోసా ఇచ్చారు. లాయర్లకు కార్పస్ ఫండ్ కింద 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్నారు. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్ షాపులు పెట్టుకోవాల్సి వస్తుంది. నా నామినేషన్ ను కార్యకర్తలు న్యాయవాదులే వేసేవారు. కేవలం డిక్లరేషన్ పత్రంపైనే నేను సంతకం చేసేవాడిని. కానీ నేడు నాపై ఎన్ని కేసులు ఉన్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితి. అడగకపోతే ఎప్పుడు దొంగ కేసులు పెట్టారో తెలియదు. నామినేషన్ వేయాలనుకునే ప్రతి అభ్యర్థి తనపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అంటూ అడుక్కునే పరిస్థితి. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, మీడియా ప్రధానమైనవి. ఇవి గాడి తప్పితే తిరిగి మళ్లీ గాడిలో పెట్టగలిగేది కేవలం ఒక్క న్యాయ వ్యవస్థ మాత్రమే. న్యాయ వ్యవస్థ లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. నాతో పాటు మా లాయర్లు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడపడం జరిగింది. ప్రతి శుక్రవారం రాష్ట్రంలో ప్రొక్లైన్లు వస్తాయి. ఇల్లీగల్ కస్టడీకి కూడా తీసుకున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీఏ ప్రభుత్వాలే. నా జీవితంలో లాయర్లపై దాడులు జరగలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాను, వారే కోర్టుకు వెళ్లి దాడులు జరుగుతున్నాయని చెప్పుకునే దారుణ పరిస్థితి. నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేని పరిస్థితిని స్థానిక సంస్థల ఎన్నికల నుండి మనం చూస్తున్నాం. బెదిరింపులు, భయపెట్టడాలు, నామినేషన్ వేయడానికి అవసరమైన సర్టిఫికెట్లు కూడా ఇవ్వనియ్యరు. అన్ని దాటుకుని నామినేషన్ వేస్తే స్క్రూటినీలో కాస్త తొలగించడం జరుగుతుంది. దాన్ని కూడా దాటుకుని వెళ్తే ఫలితాలు వారికి అనుకూలంగా వేసుకుని గెలిచిన వాళ్లను ఓడగొడతారు. ఎన్నికల కమిషనర్ కు కూడా దిక్కులేదు. రక్షణ కోసం కేంద్ర సాయాన్ని కోరే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు ఇష్టానుసారంగా వేసుకున్నారు. దీంతో మనమంతా ఎలాంటి పాలనలో ఉన్నామో తెలుస్తుంది. వీటికి అంతం పలకకపోతే అభివృద్ధి అనేదే ఉండదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అన్న ఒకే ఒక నినాదంతో టీడీపీ, జనసేన, బీజేపీ ముందుకు వెళ్తున్నాయి. ప్రధానితో ప్రజాగళం సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు రాబోతున్నాయి. ఈ రోజు వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుండి ఒక ఎత్తు. రోడ్లపైకి వచ్చిన వాళ్లకు పథకాలు కట్ చేయడం కాదు, ప్రజలే జగన్ కు ఇక పవర్ కట్ చేస్తారు. రానున్న ఎన్నికలలో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. 100% ఎన్డీఏ గెలవబోతుంది అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో 400 లోక్సభ సీట్లు చిలుకుతో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎప్పుడూ లేని మెజార్టీతో గెలవబోతున్నాం. కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకునే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. దేశం 2047 విజన్తో దూసుకుపోతుంటే రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు రాతియుగం వైపు తీసుకెళ్తున్నాడు. రాష్ట్రాన్ని కాపాడడం మా 3 పార్టీల బాధ్యతే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధంగా ఉన్మాది పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడడానికి మేధావులంతా కలిసి రావాలి. 5 ఏళ్లు ఒక ఎత్తు, రాబోయే 57 రోజులు ఒక ఎత్తు. రాజకీయాలు మతం, ప్రాంతం కాదు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే దుర్మార్గ పాలనను అంతం చేయాలి. లాయర్లకు కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. లాయర్లకు కూడా స్వర్ణయుగం చూపించే పాలన తీసుకొస్తాం. మెడికల్ క్లెయిమ్, బీమాకు ప్రీమియం కట్టాలి. 5 లక్షల దాకా మెడికల్ క్లెయిమ్, 15 లక్షల రూపాయల ప్రమాద బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటాం. న్యాయం కోసం పోరాడే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారు నాకు మాత్రం అర్థం కావడం లేదు. దుర్మార్గుడి చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో ఈ పాలన ఒక ఉదాహరణ. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఏపీపీఎస్సీలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో చూశాం. ఏ తప్పు చేయని మా వాళ్లను స్టేషన్లో ఉంచిన నాడు నాకు నిద్ర పట్టేది కాదు. ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టారు. మనం కాపాడకపోతే చంపేసేవాడు. రాష్ట్రంలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. రాబోయే 57 రోజుల తర్వాత చరిత్ర తిరగరాయబోతున్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది. కాలర్ ఎగరేసుకుని ఇక బయటకు రండి. రాష్ట్రంలో ఇక ఎక్కడ చూసినా ప్రకంపనలే కనపడతాయి. రాష్ట్రాన్ని కాపాడడానికి అడ్వకేట్లు కూడా బాధ్యత